హాయ్ ఎవ్రీవన్, నా పేరు దేవిక అండి. నేను చిన్న పద్ధతిలో గోరింటాకు ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మీకు చూపిస్తాను. కావలసిన పదార్థాలు 2 చెంచాల టీ పౌడరు, 4 చెంచాల షుగర్ అండి, కొంచెం కుంకుమ. ఇప్పుడు మనము షుగర్లో టీ పౌడర్ కలుపుకుందామండి. బాగా కలుపుకొని ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసి అందులో పాతది ఒక దియా ఉంటుంది కదండి, అది ఉల్టా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా, అది దాని చుట్టూరుగా వేద్దాము. ఈ ప్రాసెస్ అండి మనము స్టీల్ గిన్నెలో చేస్తే చాలా తొందరగా అవుతుందండి. అల్యూమినియం కంటే స్టీల్ గిన్నెలో బెస్ట్ అండి. ఇప్పుడు దాని మీద ఇంకో చిన్న కటోరా పెట్టుకుందాం, ఎందుకంటే ఆవిరి దానిలో పడుతుందండి వాటర్. ఇప్పుడు దాని మీద గాలి బయటికి పోకుండా మూత పెట్టుకోవాలి. మూత కానీ లేకపోతే ఏదైనా గిన్నె కానీ పర్లేదండి. ఇప్పుడు 10 నిమిషాల దాకా మనము మూత పెట్టి దాన్ని సైడ్కి పెట్టుకోవాలి. చూడండి 10 నిమిషాల తర్వాత ఎలా అయిందో. ఇప్పుడు మనము స్టవ్ ఆర్పేసుకొని ఆవిరిపోయేదాకా 10 నిమిషాలు సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆవిరిపోయింది చూడండి. ఇప్పుడు ఆ కటోరాని తీసుకొని బయట పెట్టుకొని మనకు ఎంత కావాలో అంత ఒక కటోరలో తీసుకోవాలి. అంటే ఇద్దరికి ముగ్గురికి మనకి ఎంత సరిపోతుందో అంత ఇంకో కటోరలో తీసుకొని ఇప్పుడు ఇందులో మనం కుంకుమ కలుపుకోవాలండి. కుంకుమ అండి థిక్గా అయ్యే వరకు కలుపుకోవాలండి. కొంచెం ఉంటుంది కదండి, మనం బయట గోరింటాకు ప్యాకెట్లో కొనుక్కుంటాం కదా, అది థిక్గా ఉంటుంది కదా, అలా కొంచెం థిక్ అయ్యే వరకు మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనము పెట్టుకోవడానికి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు 10 నుంచి 20 నిమిషాలు పెట్టుకున్నాక చూడండి ఎంత బాగా పండిందో.
ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.